ఆయన విష్ణుకుమార్ రాజు అయితే బాబు గారు, శోభన్ బాబు గారి తర్వాత మీకు అంత ఆదరణ ఉందండి, అసలు లేడీస్ అయితే చెవులు కొరుక్కుంటారని అసెంబ్లీలోనే మాట్లాడాడు కదా. బాబు గురించి, బాబు అందాన్ని గురించి పొగిడిన ఏకైక చివరికి పాపం తెలుగుదేశం వాళ్ళు కూడా పొగడలే ఏ రోజు, మొదటి వ్యక్తి చివరి వ్యక్తి ఆయన. అందుకని విష్ణుకుమార్ రాజుకి ప్రత్యేకంగా సీట్ వచ్చినట్టుంది. అట్లాగా వాళ్ళ లెక్కలు చూసుకున్నటువంటి సందర్భంలో అట్లాంటి వాళ్ళని పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది సహజంగా, ఇక రేపు పొద్దున పార్టీ ఎదుగుదల. ఇప్పుడు క్రిందసారి ఏమైంది, వాళ్ళతో పొత్తు పెట్టుకున్న తర్వాత 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చాకపోయినా ఏ రోజన్నా వాళ్ళు తెలుగుదేశాన్ని నిలదీశారా? ఆ 18-19 మధ్యలో చంద్రబాబు దారుణమైన కామెంట్లు చేసిన టైంలో కామినేని గాని విష్ణుకుమార్ రాజు గాని ఒక్కరోజైనా సీరియస్ గా స్పందించి తీవ్రమైనటువంటి ప్రశ్నలు గాని గట్టిగా మాట్లాడడం గాని చేశారా? లేదే. అంటి ముట్టని సమాధానాలతో ఏదో ఖండించామంటే ఖండించామన్నట్టు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం తప్పించి ఘాటుగా వాళ్ళు మాట్లాడిన మాటకి ఘాటైన సమాధానాలు ఇవ్వలేదు. అంటేనే అక్కడ వాళ్ళు ఇంటర్నల్ ఏంటి అనేది. బీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే 2 రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది ఈ లిస్ట్ లో. మీరు చెప్తున్నట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఆమె కొత్తపల్లి గీత, ఆమె కూడా వైసీపీలో వెళ్ళి అప్పుడు ఏదో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి హస్తం కూడా ఉంది, ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యే రికమెండ్ చేస్తున్నారు కొంతమందిని అనే ప్రచారం కూడా జరుగుతుంది. దాని మీద కూడా వీళ్ళు ఏదో అధిష్టానానికి చెప్పబోతున్నారు, లేక రాయబోతున్నారు. ఆయన సూచనల మేరకు పురంధేశ్వరి పని చేశారని బీజేపీ శ్రేణులందరూ నమ్ముతున్నారు. మొత్తం అసలు ఇవాళ ఈ లిస్టు, ఈ పొత్తు, ఈ వ్యవహారము అధిష్టానం దగ్గర ఎట్లా వ్యవహరించాలి, తర్వాత బయట మనం ఎక్కువగా ఒక హడావిడి లేకుండా ఎట్లా ఉండాలి, ఇదంతా కూడా దగ్గుబాటి గారి సూచనల మేరకే పురంధేశ్వరి పనిచేశారన్నట్టు బలంగా నమ్ముతున్నారు. ఆయనకి ఏంటి సంబంధం? ఆయన మామూలుగా భర్త.